ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియో వచ్చేసి మా పాపకైతే పాప్కార్న్ కావాలంట. పప్పా అనేది అంటుంది. ఇవైతే మా పొలంలో పండించినాయి పాప్కార్న్స్. మా డాడీ వాళ్ళు అయితే పంపించారు. ఇవైతే పాపకైతే వేయించి పెడతా. ఎంత చూస్తే చిన్నగా ఉందిగా, కొన్ని నేను వలిసింది ఎన్ని అయితే చూద్దాం. మీకైతే మేకింగ్ అయితే చూపెడతా. చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక 2 పావులు అయితే నూనె పోసుకుంటాను. ఈ పాప్కార్న్కి నూనె ఎక్కువ ఉండాలి, అప్పుడైతే మనకి ఒక్కటి కూడా పోకుండా మంచిగా వస్తుంది. మన బయట బస్ స్టాండ్లో అమ్మేటట్టు కావాలనుకుంటే ఆయిల్లోనే కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకుంటే మనకైతే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది దొరుకుతుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడైతే పాప్కార్న్ అయితే వేసుకున్నాం. లోన చూపి ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా వేయించి మనమైతే మూత పెట్టుకోవాలి. తర్వాతకి చూపిస్తా ఎలా వచ్చినాయో. సౌండ్ అయితే మొత్తం పోయింది, చిప్స్ అయితే అన్నట్టుగా. ఇట్లా మనం ఇట్లా ఊపుకుంటే కూడా కొంచెం సౌండ్ అనేది రాకపోతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే చూసేద్దాం ఎట్లయినాయో. చూసేయండి, ఒక్కటి కూడా పోకుండా మొత్తం మనకైతే చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. పాప్కార్న్ అయితే రెడీ అయిపోతాయి. కలర్ కూడా సేమ్ మన బస్ స్టాండ్లో ఉన్నట్టే ఉంటాయి. నాని ఏం తింటున్నావు? పప్ప బాగుందా? చూసేయండి ఎంత బాగా అయ్యాయో. మనకి ఒకటే కంకి ఇన్ని అయితే అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. బాయ్.